సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు శ్రీకాకుళం. అండ్ చాలామంది ఏంటంటే మూవీ అంటే ప్యాషన్ ఉంటుంది, యాక్టింగ్ అంటే ప్యాషన్ ఉంటుంది, కానీ ప్రాపర్ ఆపర్చునిటీ కావాలి అంటే మనకి ఏరియాస్ వైజ్ కానీ డిస్ట్రిక్ట్స్ వైజ్ కానీ ప్రతి స్టేట్స్లో కూడా మనకి ఆడిషన్స్ జరుగుతూ ఉంటుంది. బట్ ఆడిషన్స్లో మాత్రం కొంతమందే సెలెక్ట్ అవుతారు, కానీ చాలామంది ఉన్న టాలెంట్ని మాత్రం బయటికి తీయలేక బయటికి వెళ్ళలేక ఆగిపోతూ ఉంటారు. బట్ చాలామంది ఇప్పుడు ఉన్న యూత్ని టెక్నాలజీతో పాటు వాళ్ళ టాలెంట్ని కూడా యూజ్ చేసి జస్ట్ ఒక ఐఫోన్తో మూవీని కంప్లీట్గా షూట్ చేసి మ్యూజిక్ని కూడా వాళ్ళే మన యూట్యూబ్ నుంచి ఫ్రీ మ్యూజిక్ని తీసుకొని అండ్ ప్రాపర్గా ఎడిటింగ్ చేసి స్టోరీని స్క్రీన్ని డిస్ప్లేని ఎంత బ్యూటిఫుల్గా చూపిస్తున్నారంటే నేను అది వీడియో చూసినంత సేపు కూడా నాకు ఎక్కడా కూడా ఐఫోన్లో షూట్ చేశారని కానీ ఐఫోన్లో ఎడిటింగ్ చేస్తున్నారని కానీ ఆ మ్యూజిక్ కూడా రియల్గానే యూట్యూబ్ నుండి ఉన్న ఫ్రీ మ్యూజిక్ అని కానీ సీరియస్లీ నేనైతే ఎక్కడ కూడా కనిపెట్టలేకపోయాను. ట్రస్ట్ మీ, ఇది ఎలాంటి పెయిడ్ ప్రమోషన్ కాదు, హానెస్ట్గా చాలా జెన్యూన్గా మాకు నచ్చి ఇలాంటి పీపుల్ని కూడా మా సుమన్ టీవీ త్రూ ఎంకరేజ్ చేయాలి అన్న ఒక్క ఉద్దేశంతో సుమన్ టీవీ శ్రీకాకుళం వరకు వచ్చి శ్రీకాకుళం నుంచి అంటే వీళ్ళు ఒక పలాసలో ఉన్నటువంటి టాలెంటెడ్ ఎంతోమంది ఆర్టిస్టులు ఉన్నారు. సో ఈ రోజైతే నేను లైవ్లో చూశాను అండ్ ఆల్రెడీ నా బ్యాక్గ్రౌండ్లో ఉన్న పోస్టర్ని అయితే మీరు చూస్తున్నారు. హే కేశవ మాధవ గోవింద అండ్ అనకూడదు కానీ జీకే ప్రసాద్కి ఉన్న టాలెంట్కి ఆ లెవెల్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నాకైతే హానెస్ట్గా చాలా హార్ట్ఫుల్గా హార్ట్ మీద చేసి చెప్తున్నా, నాకైతే చాలా బాగా నచ్చింది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగానే ఐఫోన్లో ఎడిటింగ్ కూడా చేశారని. బట్ ఒకసారి ఎంటర్ ఆ టీంతో మాట్లాడి వాళ్ళు ఉన్న మెమొరీస్ కానీ అంటే ఈ షూట్ని ఎలా చేశారు, ఈ థాట్ ఎలా వచ్చింది మీ అందరికీ కూడా నాతో పాటు మీకు కూడా షేర్ చేయాలని ఉంది. సో ఎంటర్ టీమ్ని ఒకసారి మాట్లాడేద్దాం టీంతో. సో జీకే ప్రసాద్ గారు, కంగ్రాచులేషన్స్. సీరియస్లీ మీరు సినిమా అంత ధైర్యంగా తీశారు కదా, ఇది వణుకుతున్నారేంటి? అంటే నన్ను చూసి మీడియాకి ఫస్ట్ టైం అంటే యాక్చువల్లీ ఇంటర్వ్యూ అనేది ఫస్ట్ టైం. అంటే మా కష్టం గుర్తించి సుమన్ టీవీ గారు ఇక్కడ వరకు వచ్చి అంటే కెమెరా అన్నా మీడియా అన్నా భయం, నేనంటే కాదు కదా. నాకు యాక్చువల్లీ కెమెరా అన్నా భయం లేదండి, మీడియా అంటేనే కొంచెం భయం. ఓకే ఓకే, కెమెరా ఎందుకంటే మేము షూట్ చేస్తాం కదా, ఓకే ఆ భయం లేదు. బట్ మీడియా అంటే కొంచెం భయం, మొదటిసారి ఇంటర్వ్యూ అమ్మయ్య అంటే చెయ్యున. కానీ ఏంటి నన్ను చూసి ఏమైనా తను భయపడుతున్నారని ఒక 1 సెకండ్ కొంచెం టెన్షన్ పడ్డాను. ఇంటర్వ్యూస్ అని మేము ఫాలో అవుతాం, మిమ్మల్ని చూసి మాకేందుకు భయం. కానీ చాలా వరకు సుమన్ టీవీ వాళ్ళే ఇలా కష్టపడే వాళ్ళని ఇలాంటి అంటే ఇండైరెక్ట్ గా కాదు డైరెక్ట్ గానే చెప్పారు. నేను మిమ్మల్ని పొగడట్లేదు, సుమన్ టీవీలో ఎంతో మంది యాంకర్స్ ఉన్నారు, అందులో మీరు ఒకరు అంటున్నారు అతను. యా 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 ఐ కెన్ అండర్స్టాండ్. సీరియస్లీ ప్రసాద్ గారు, నాకైతే ఐఫోన్లో మీరు మూవీ తీశారు అన్న విజన్ అయితే నాకు నిజంగా రాలేదు, హానెస్ట్గా చెప్తున్నా. అంటే మనం మొబైల్ చాలామంది తీస్తారు, కానీ ప్రాపర్గా అంటే లైక్ ఫ్రేమ్స్ని పెట్టడం అనేది చాలా కష్టం. మాకు జస్ట్ ఒక ఇంటర్వ్యూలో 1-to-1 కూర్చునేటప్పుడు ఫ్రేమింగ్స్లోనే 1కి 100 టైమ్స్ క్రాస్ చెక్ చేసుకుంటారు. అలాంటిది మీరు ఎంటర్ 1 hour 40 minutes మూవీని మొబైల్లో ఐఫోన్లో తీశారు, అది నార్మల్ విషయం కాదు. మా అందరికీ అయితే హార్ట్ఫుల్గా, అంతమంది గురించి నాకు తెలియదు కానీ నేను నా ఐతో చూసిన ప్రతి మూమెంట్ అండ్ ప్రతి సీన్ కూడా నాకు నచ్చింది. చాలా చాలా థ్యాంక్స్ మేడం. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నిజంగా మీరు ఎక్కడో కొట్టించారా లేకపోతే ఏమైనా కాపీ చేశారా అనుకున్నాను. యూట్యూబ్లో ఫ్రీగా అంటే మా థీమ్కి సరిపోయేలా మ్యాచ్ అయ్యేలా కొన్ని ఉంటాయి కదా, అంటే రెగ్యులర్ సౌండ్స్ కాకుండా కొంచెం కొత్తగా. అంటే ఆల్రెడీ యూట్యూబ్లో అందరూ వెతుకుతారు, సెర్చ్ చేస్తారు, బట్ మేమంటే అందరిది చూస్తూ ఉంటాం కదా, ఇంకొంచెం కొత్తగా ఎమోషన్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, సౌండ్స్ అన్నీ ఉంటాయి, డ్రామా. ఇలా రండి ఒకసారి కదా, కామెడీ ఉంటుంది చెప్పారు, ఎమోషన్ ఉంటుంది చెప్పారు, ఫైటింగ్ ఉంటుంది చెప్పారు, డ్రామా ఉంటుంది చెప్పారు. ఇది లవ్ లేదా? ఉంటుంది మేడం గారు, బట్ ఎక్కడ కనిపించలేదు. అమ్మాయి ఉంటుంది కదా మేడం గారు, ఈ అబ్బాయి ఫోన్లో మాట్లాడతాడు, సిగ్గుపడుతున్నాడు కదా హీరో, ఈ సిగ్గుపడే హీరో వన్ ఆఫ్ ద లీడ్. లవ్ అనగానే వెనకాతలు ఇలా ఇలా ఏంటా మెలికలు తిరుగుతున్నాడు మనోడు అనుకున్నాను. ఓ అక్కడ హీరోకి గర్ల్ ఫ్రెండ్ అంటే రెగ్యులర్ లవ్ స్టోరీ కాకుండా తను యాక్చువల్లీ వైజాగ్లో ఉన్నారు. రెగ్యులర్ లవ్ స్టోరీ కాకుండా సినిమాకి డిస్టర్బ్ చేయకుండా కాసేపే కొంచెం, అది కూడా మనకి లవ్ అనేది ఇప్పుడు చాలా కొంచెంగా దొరుకుతుంది కాబట్టి మేము కొంచెంగానే పెట్టారంటారు. అంటే అలానే లేదు, అంటే స్టోరీ ఎక్కువగానే దొరుకుతుంది, ఎక్కువైతే దొరకట్లేదు కానీ మా కథలో కాసేపు ఉంటే సరిపోద్ది. అంటే చాలా పెద్ద కథ యాక్చువల్లీ, ఇది పెద్ద సినిమాగా చేద్దాం, ఇంకా పెద్ద సినిమాగా చేద్దాం అనుకున్నాం. బట్ ఏంటంటే మాకున్న బడ్జెట్ని కావచ్చు లేదా
ఈ మొబైల్లో ఇంతకన్నా పెద్దది ఇంకా మనం ఆల్రెడీ నాది 128 GB మేడం గారు, మొత్తం 2000 వీడియోస్ ఉన్నాయి. అంటే వన్స్ నేను ఎడిట్లో పెట్టిన తర్వాత మళ్ళీ ఈ వీడియోస్ అన్నీ నేను వేరే ఒకరి దగ్గర సిస్టంలో పెట్టేస్తున్నాను, కాపీ చేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు అంత స్టోరేజ్ లేదు, ఆల్రెడీ లిమిటెడ్గానే స్టోరేజ్ ఉంటుంది. ఆ లిమిటెడ్ నేను పెట్టేసుకొని ఎడిటింగ్ వన్ సైడ్ అంటే ఎడిటింగ్ యాప్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ వీడియోస్ అన్ని నేను రిమూవ్ చేస్తున్నాను మొబైల్, ఎందుకంటే నాకు స్టోరేజ్ సరిపోదు. అంటే మళ్ళీ షూట్కి కావాలంటే నాకు ఇబ్బంది అవుతుంది. సో అందువల్ల ఏంటంటే ఇప్పటికే 1 hour, యాక్చువల్లీ ఇది స్టార్ట్ చేసేటప్పుడు ఒక 30 to 40 minutes అనుకున్నాం. బట్ ఏంటంటే యాక్టర్స్ అలా సెట్ అయ్యారు, వాళ్ళు బాగా చేస్తున్నారు, ఎలానో చేస్తున్నాం కదా ఇంకొంచెం పెద్దదిగా చేస్తున్నాం. అంటే మా దీనికన్నా ప్రీవ్యూ ఫిల్మ్ కలకానిది నిజమైందని ఒక సైకో పత్రికలో ఉంది మేడం, అది గే సైకోది, అది కొత్తగా ఉంటుంది నిజానికి. గే సైకో తను లీడ్ చేశాడు, అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది యాక్చువల్లీ. అది 40 minutes అనమాట. అది చాలా సినిమా ఇండస్ట్రీ గురించి కూడా కరుణ్ కుమార్ గారు వీళ్ళంతా అప్పుడు పలాస టైంలో చూశారు, చాలా మంచి అప్రిషియేషన్ ఇచ్చారు. బట్ ఏంటంటే అప్పట్లోనే అది 1+లో తీసాం, మొత్తం 1+లో తీసినా ఆ ఫీల్ రాదు మీకు. 1+లో తీసి 40 minutes తీసాం. ఇప్పుడు ఇంతమంది మనకి యాక్టర్స్ యాడ్ అయ్యారు, అందరికి కూడా చాలా ఇంట్రెస్ట్ మేడం. అంటే ఇంకా చెప్పాలంటే నేను 4 అంటే వీళ్ళంతా 3కి వస్తారు, నేను 9 అంటే వీళ్ళు 8కి వస్తారు. అంత ఇంట్రెస్ట్ అనమాట. వాళ్ళకి నేను రెమ్యూనేషన్ ఇవ్వట్లేదు, ఏం లేదు, బట్ నా మీద నమ్మకం కావచ్చు, అభిమానం కావచ్చు. బట్ నేను చెప్పే టైం కన్నా 1 hour బిఫోర్ ఉంటారు. సో మేము ప్రతి సండే మాత్రమే షూటింగ్ చేసేవాళ్ళం ఈ 2 yearsలో. ఒక్కో సండే అవుతుంది, ఒక్కో సండే కుదరదు. హెల్త్ ఇష్యూస్ కావచ్చు, లేదంటే వెదర్ ఇష్యూస్ కావచ్చు, ఏదైనా జరగచ్చు. మొత్తానికి ఈ 2 yearsలో మేము సండే అంటే మంత్కి ఒక సండే అవ్వడం, లేదా మంత్కి ఒక 2 Sundays మాత్రం అవ్వదు. ఇలా 20 days మేము మొత్తం షెడ్యూల్ పెట్టుకున్నాం. ఈ 20 days 2 years చేసామన్నమాట. కానీ మొత్తానికి అవుట్పుట్ అయితే వచ్చేసిందిగా. అవుట్పుట్ వచ్చేసింది, ఎడిటింగ్ అయిపోయింది, డబ్బింగ్ వల్ల అవుతుంది, ట్రైలర్ కూడా వచ్చేసింది. చాలా మంది ట్రైలర్ బాగా నచ్చిందని చెప్పారు. యాక్చువల్లీ మా పలాస మొత్తం. కానీ నాకు ఒక డౌట్ ప్రసాద్, మీరేంటి పలాస ప్రెజెంట్స్ అని పెట్టారు, పలాస యూత్ అని పెట్టాము. పలాస యూత్ అని పెట్టాము. శ్రీకాకుళం యూత్ లేరా? ఉన్నారు మేడం గారు. యాక్చువల్లీ మీకు ఇంకా చెప్పాలంటే ఇదివరకు మేము ఫిలిమ్స్ తీసేటప్పుడు కూడా మాకు సరైన రికగ్నిషన్ అనేది లేదు. అంటే నా ఫేస్ కూడా ఎవరికి తెలియదు. అంటే మొత్తం బ్యాచ్ అంతా పలాసానా? మొత్తం బ్యాచ్ అంతా అంటే ఇతనిది శ్రీకాకుళం, ఒకరిద్దరు శ్రీకాకుళం ఉన్నారు, మన టెక్కలి, తర్వాత ఇతనిది సోంపేట. రండి మన అందరం వెనకలు వచ్చండి. పలాస అనేది పలాస అని పలాస అంటే టెక్కలి, ఏదైనా మరి టెక్కలి రావాలి కదా, వద్దా? కానీ పెట్టలేదు కదా ఇతను. పలాస అది మాత్రమే పెట్టారు. మన జిల్లా మనం గొడవడాలో వద్దా? అందుకోసమే ఉన్నాం, మీరే చెప్పండి. అమ్మో ఇతను వస్తాను, మీ దగ్గరికి వస్తాను సార్, మీతో చాలా మాట్లాడాలి, పని ఉంది. యాక్చువల్లీ ఏంటంటే మేడం గారు మాకు అంటే బడ్జెట్ పరంగా చాలా లేదండి, నేను జస్ట్ అంటే నాకు మీ సినిమాలో క్రియేటివిటీ నాకు ఎంత నచ్చిందో మీ పెయిన్ అంత కనిపించింది. ఓకే, అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి మీరు స్టార్టింగ్ పాయింట్ ఒకటి రివీల్ చేశారు. ఎంతోమంది ఆర్టిస్టులు ఉన్నారు, ఎంతోమంది యాక్టర్స్ ఉన్నారు, కానీ అవకాశాలు లేవు. అంటే ఈ ఏరియా అనే కాదు, ఏ సిటీలో కానీ ఏ ప్రాంతంలో వెళ్ళినా కూడా చాలా మంది ఆర్టిస్టుల దగ్గర నుంచి వచ్చేది అదే. ఇప్పుడు హైదరాబాద్ అనగానే అదొక పెద్ద సినీ ప్రపంచం, అదొక పెద్ద మహాసముద్రం లాంటిది. అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు అదే అంటారు, మాకు అవకాశాలు లేవు అని చాలా మందికి. అలాగే శ్రీకాకుళం వచ్చి పలాస దగ్గరికి వచ్చినా కూడా అదే మాట వినబడుతుంది. ఇంకో విషయం మీకు చెప్పాలి మేడం, ఇతను పెద్ద సినిమాల్లో కూడా చాలా వాటిల్లో సైడ్ రోల్స్ చేస్తున్నారు, కానీ ఏ సినిమాలో కూడా డైలాగులు లేవు. సో ఇంత మంచి యాక్టర్ని పెట్టుకొని, ఇంత మంచి శాలరీని పెట్టుకొని ఏ ఒక్క సినిమాలో కూడా డైలాగ్ ఇవ్వట్లేదు. శాలరీ అన్నారు ఎందుకంటే మిమ్మల్ని లేపేస్తానన్నారు. సో మా సినిమాలో ఏంటంటే ఇతనికి మొత్తం చాలా డైలాగులు ఉంటాయి, చాలా కూడా అతను పాపం రాత్రి పగలు కష్టపడి ఈ ఏజ్లో ఆ డైలాగులన్నీ ప్రాక్టీస్ చేస్తూ చాలా వరకు సింగిల్ టేక్లో చెప్పగలిగారు. అంటే ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నారు. ఈ దాసన్ అనే ఒక క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో ఆ విలేజ్ మొత్తం ఎక్స్ఎమ్మెల్యేగా అతను వెళ్తూ ఉంటారు. సో ఆ క్యారెక్టర్ని అతను ఛాలెంజింగ్గా తీసుకున్నారు. అతని స్క్రీన్ ప్రెజెన్స్ కూడా అలానే ఉంటే, అతను పెట్టే షార్ట్స్ కానీ ఏది కానీ డైలాగ్స్ రాసే డైలాగ్స్ కూడా చాలా వరకు ఏంటంటే అతను సెట్ అయ్యేలా ఉంటాయి అన్నమాట. ఇక మనోళ్ళు అంటే వీళ్ళు చిన్న తెలుసు కదండి, చిన్న జాబులు చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఎవరికి నిజానికి టైం ఉండదు. సండే దొరికితే ఎవరైనా రిలాక్స్ అవ్వాలనుకుంటారు. మేమేంటంటే షూట్ చేయాలంటే ఆ బిఫోర్ మేము వర్క్ చేయాలి కదా, కొంచెం ప్రీ ప్రొడక్షన్ చేయాలి కదా, సెట్ ప్రాపర్టీస్ అని, యాక్టర్స్కి డైలాగ్స్ అని. యాక్చువల్లీ నేను ఇంటీరియర్ డిజైనర్, ఇతను వచ్చిన బ్యాంక్ ఎంప్లాయీ, ఇతను మార్కెట్ ఏజెన్సీ. చిన్న బ్యాంక్ ఎంప్లాయీ అంటే HDFCలో చిన్న, పెద్ద బ్యాంకే కదా. ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యాను మేడం గారు, 10 months అవుతుంది జస్ట్. అంటే చిన్న బ్యాంక్ అంటే ఇంతకుముందు ముత్తూట్లో చేసేవాళ్ళు ఉంటాయి కదా. జాబ్ చేసేవాడు మేడం, ఇప్పుడు
ప్రమోట్ అయ్యి బ్యాంక్లో. అతను ఏంటంటే ఒక మెడికల్ దీనిలో చేస్తున్నారు అది అనమాట. చిన్నదా పెద్దదా? షాప్ పెద్దదేని, జాబ్ చిన్నది. జాబ్ చిన్నది. ఇతను రైల్వే ఎంప్లాయ్. ఇలా ఇతను ఒక హోటల్ నడుపుతున్నారు, ఇతను ఒక బట్టల షాపు, అతను ఒక రియల్ ఎస్టేట్. ఏమి కాస్ట్యూమ్స్ అన్ని ఇక్కడ నుంచే కదా వచ్చాయి? చాలా వరకు ఇలాంటివన్నీ అతని నుంచి వచ్చాయి. ఓ చూసారా, మొత్తం అంతా ప్రొడక్షన్ అంతా ఇక్కడే ఉంది, వేలల్లోనే ప్రొడక్షన్. మేడం గారు ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక షెడ్యూల్ పడుతున్నాం అని అంటే అక్కడికి ఏవైనా ఫుడ్ అకామిడేషన్ కావచ్చు, ఏమంతా ఇతను ఒక రోజు పెట్టుకుంటారు, ఇతను ఒక రోజు పెట్టుకుంటారు. ఇలా సెట్ ప్రాపర్టీస్ సీనియర్స్ అందరూ ఒక్కొక్క రోజు చూసుకుంటారు. అలా చూసుకొని ఏంటంటే బడ్జెట్ లేకుండానే మేము చేసాం మేడం గారు చాలా వరకు. బ్యాంక్ ఎంప్లాయీ లోన్ ఇవ్వలేదా మనకి? అడిగాను మేడం, ఇవ్వలేదు. ట్రై చేసాం కానీ కుదరలేదు. సో అలా ఏంటంటే మొత్తాన్ని కంప్లీట్ చేయగలిగాం. శాలరీలో లాగేయాలి. మాకు వచ్చే శాలరీస్ ఏంటంటే ఫ్యామిలీస్ మెయింటైన్ చేసినప్పుడు సరిపోతుంది. జరిగిందంట అందరూ ఒక లేదు నిజంగా. నాకైతే మీ వర్క్లో, మీ ఎడిటింగ్లో, మీ టెక్నికల్ కానీ, మీ ప్యాషన్ కానీ, ఆ సినిమా మీద ప్రేమ కానీ, ఎవ్రీథింగ్ నాకైతే చాలా నచ్చింది. అండ్ కంటెంట్ చాలా ఇంపార్టెంట్. ఆ కంటెంట్ని మీరు ఇచ్చేసారు బయటికి. చాలా మీకు ఇంకా ప్రీమియర్స్ కూడా మేము పిలుస్తాం మేడం గారు, తప్పకుండా. రావాలి ఖచ్చితంగా. ఎక్కడ? పలాసలో పలాసలో చూసారా? లేదా మీకోసం మేము శ్రీకాకుళమైన ప్రీమియర్ పెట్టేస్తాం. పలాస కూడా ఒకసారి రావాలి కదా. మాకోసమైనా రావాలి మేడం గారు, కష్టపడ్డాం. జీడిపప్పు సార్ చూస్తాను సార్, కానీ క్వాలిటీ పలాసలో క్వాలిటీ జీడిపప్పు ఇవ్వట్లేదు సార్. మీరు రండి, డైరెక్ట్ తినిపిస్తాం లైవ్ లో. ఏంటి జీడిపప్పునా? ఓ యాక్చువల్లీ అదే అంటే ప్రీమియర్స్ కూడా మీకు ఇన్వైట్ చేస్తాం మేడం తప్పకుండా ఖచ్చితంగా. వస్తాము. అంటే ఈ ట్రైలర్ చూసి మీరు ఎలా అయితే ఇంప్రెస్ అయ్యారో సినిమాని కూడా అదే దీనిలో మేము హార్డ్ వర్క్ చేస్తాం, రాత్రి పగలు కష్టపడి. తప్పకుండా తప్పకుండా. అయితే ఒకసారి ఇప్పుడు ముందు సీనియర్ యాక్టర్ విలన్ గారితో మాట్లాడు. మీ పేరు? నారా ప్రసాద్ అండి. నారా ప్రసాద్ గారు. మీ ఏజ్ ఎంత? 52 అండి. 51 అయిపోయి 52. నేర్చుకుంటారు అబ్బాయిలందరూ కూడా. అంటే ఈ ఏజ్లో కూడా వాళ్ళ ఫిట్నెస్ మెయింటెనెన్స్ ఒక్కసారి చూస్తే మన లాంటి వాళ్ళు అందరం సిగ్గు తెచ్చుకోవాలి. అంటే యాక్టింగ్ మీద ప్యాషన్, ఆ ఇంట్రెస్ట్ అనేది ఇలా ఉంటుందని ఇప్పుడు ఈ 52 ఏజ్ దాన్ని చూసిన తర్వాత నాకైతే అర్థమైంది సార్. అంటే లైక్ నిజంగా మీ డైలాగ్ డెలివరీ కానీ, మీ ఎక్స్ప్రెషన్స్ కానీ, అండ్ మీ ఫైటింగ్ క్యాపబిలిటీ ఆ యాక్టింగ్లో కానీ వేరే లెవెల్ ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. సో మీరు ప్రీవియస్గా ఏ ఫిలిమ్స్ చేశారు? దీంట్లో కన్నా ఇప్పుడు ఇంకా 4 మూవీలు చేస్తున్నాను మేడం. ఒకటి పోలీస్ క్యారెక్టర్, అందులో సిఐ క్యారెక్టర్గా చేస్తున్నాను. ఒకటి విలన్కి తమ్ముడు రోల్ చేస్తున్నాను. హతవిధి అనేసి అందులో కూడా పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాను. అంతకుముందు సర్కార్ వారి పాట, సరిలేని నీకెవరు, శ్రీమంతుల్లో అన్ని మహేష్ బాబు గారి ఫిలిమ్స్ లోనే చేశారు. అంటే వెనకతలు ఫైటింగ్లే దొరికి వాళ్ళు కొట్టడం పడిపోవడమే. ఇంతవరకు ఏ మూవీలో కూడా డైలాగ్స్ లేవు. ఎందుకు డైలాగ్స్? ఎందుకు అంటే విలన్స్ బేసిక్గా డైలాగ్స్ ఉండవు కదా, రానివ్వటం ఉంటారు కదా. అదే మలయాళం తర్వాత ఆర్సీ 160లో కూడా బుచ్చిబాబు డైరెక్షన్లో సెలెక్ట్ అయినాయి. ఇక్కడ శ్రీకాకుళం, మన శ్రీకాకుళంలోనే. అందులో కూడా సుమన్ టీవీ వాళ్ళు ఎంట్రీ ఇచ్చేసారు. ఓ మీరే నా ఫేమస్ అయింది మా ఛానల్లో. సో మొత్తానికి ఒక ట్రెండ్ సెట్ చేశారు. సూపర్. మొత్తానికి అయితే మంచి ఆపర్చునిటీస్ వచ్చాయి. మహేష్ బాబు గారితో వెనకాతలు విలన్ క్యారెక్టర్స్ చేశారు, కొడితే పడిపోయే క్యారెక్టర్స్ చేశారంట. నెక్స్ట్ టైం గుర్తించండి ప్లీజ్. మా విలన్స్కి కూడా డైలాగ్స్ కావాలని కోరుకుంటున్నారు, వాళ్ళకి డైలాగ్స్ ఇవ్వండి, అంతే కదా? అమ్మయ్య చెప్పేశాను. ఇంకా సో మన ఈ మూవీ గురించి ఏం చెప్తారు? ఎలా కష్టపడ్డారు? మీ క్యారెక్టర్ చాలా బాగుంది. ఈ మూవీ కోసం నేను ఎంత కష్టపడ్డానంటే మా టీం అంతకన్నా ఎక్కువ కష్టపడ్డారు మేడం. నాకు లైఫ్ ఇచ్చింది మన ప్రసాద్ గారు. ఈ మూవీలో మెయిన్ విలన్గా ఇచ్చారు. ఈయనకి మేము మా టీం మొత్తం రుణపడి ఉంటాం. ఇలాంటి సినిమాలు ఇంకెన్నో తీయాలని ఆశిస్తున్నాం. ఆయనకి ఫుల్ సపోర్ట్గా మా టీం మొత్తం ఎంకరేజ్ చేస్తాం. సూపర్. సో మూవీ స్టోరీ మీరు వినేటప్పుడు ఓకే, కేశవ, మాధవ, గోవింద ఈ క్యారెక్టర్స్ ఎలా అనిపించింది? స్టోరీ మీకు నరేట్ చేసేటప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే స్టోరీ యాక్చువల్ వచ్చినప్పటికీ సిమిలర్గా బ్రోచేవారు ఎవరిలా ఉన్నాం. మా క్యారెక్టర్స్ కానీ నెక్స్ట్ మా చుట్టుపక్కల ఉండే ప్రతి క్యారెక్టర్ కూడా మాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే మేము ఒక షార్ట్ ఫిల్మ్ రేంజ్లో ఇది మేము స్టార్ట్ చేసాం. అది రాన్ అనేది అసలు ఎంత స్పాన్ అవుతుంది, 2 years అవుతుంది అని కూడా మాకు ఐడియా లేదు మేడం. బట్ అది ఒక సినిమా రేంజ్లో రావడం ఇప్పుడు మేము ఈ ట్రైలర్ చూసి చాలా షాక్ అయిపోయాం. లైక్ ఏంటంటే ఇది ఇప్పుడు ఏదో అతిశయోక్తి చెప్తున్నట్టు కాదు మేడం. ట్రైలర్ చూస్తున్నప్పుడు RRR ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఎన్టీఆర్కి, రామ్ చరణ్ గారికి రాజమౌళి గారు ఒక ప్రీమియర్ షో వేసి చూపించారు. ఎగ్జాక్ట్ ఫీలింగ్ నా ఫీలింగ్ అదే.
అతను చూడండి, అతను నా దగ్గర లేరు ఆ రోజు నేను ఆఫీస్లో ఉన్నాను మేడం. చూసితే లిటరలీ షాక్ అయిపోయాను. ఇయర్ ఫోన్స్లో విని ఏంటి బ్రో సినిమా రేంజ్లో మీరు తీశారని అంటే, మరి అతను నాకు ఒక 10 yearsగా అతను నా ఫ్రెండే, నా చిన్నస్ట్ ఫ్రెండ్ అతను. మరి ఎక్స్ప్రెస్ చేయలేకపోయాను, అంటే నా వర్డ్స్ రాలేదు మేడం. ఆ రేంజ్లో అసలు ఇప్పుడు చూడగానే అయితే ఇంకా స్టిల్ ఇప్పుడు కూడా నాకు కళ్ళంటే వాటర్ వచ్చేస్తుంది ఆ హ్యాపీనెస్కి. ఓకే, సూపర్ చాలా బాగుంది. అండ్ అంటే ఓకే, మూవీ చాలా బాగుంది, కథ చాలా బాగుంది, ఎడిటింగ్ బాగుంది, డిఓపి బాగుంది, మొత్తం ప్రసాద్ ఒక మ్యాజికల్ చేశారు మూవీని. ఎగ్జాక్ట్లీ. బట్ మీరు ఇందులో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి? ఎందుకు యాజ్ ఏ పలాస అనగానే పలాస ఒక గ్రామం, ఇక్కడ ఆర్టిస్టులకి స్కోప్ లేదు, లైఫ్ లేదు అనే ఆ ఇంట్రొడక్షన్లో సో నాకు ఎందుకో ఆ పెయిన్ నాకు కూడా కనిపించింది. అంటే మీరు అందరూ ఒక పెయిన్ ఫేస్ చేస్తున్నారు, ఒక ఆపర్చునిటీస్ లేవు అని. అంటే ఈ 2 years మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి? సో అంటే మూవీ అంటే ఇంత కష్టాలు ఉంటాయని ఏమైనా అనిపించిందా? సో ఎంత బడ్జెట్లో అయ్యింది ఫిల్మ్ అంతా? బడ్జెట్ అనేది ఎగ్జాక్ట్గా మాకు ఐడియా లేదు మేడం, ఎందుకంటే ఇప్పుడు మేము అది క్రౌడ్ ఫండింగ్ పరంగా కానీ జీరో బడ్జెట్ పరంగా కానీ వెళ్ళాం మేడం. బట్ మాకు ఇక్కడ డిఫికల్ట్ పార్ట్ ఏంటి అనిపించిందంటే యాక్షన్ సీక్వెన్సెస్. అసలు మేము మా లైఫ్లో ఇప్పటివరకు మేము అది ఎప్పుడు కూడా మేము ఎక్స్పీరియన్స్ చేయలేదు. మేబీ రీల్స్లో చూసేసి ఇలా ఉంటుంది అనుకోవడం తప్ప ఆ రియల్ స్టంట్స్ చేయడం. క్లైమాక్స్లో ఒక సీక్వెన్స్ ఉంటుంది మేడం ఈ అన్నతోనే. ఆ సీక్వెన్స్లో మేము అసలు మా ముగ్గురు కానీ లేకపోతే ఇప్పుడు మొత్తం క్యాస్ట్ కానీ మేము పడిన ఆ రోజు కష్టం మామూలు కష్టం కాదండి. ఆ రోజు యాక్చువల్లీ మార్చ్ ఆర్ ఏప్రిల్ కదా బ్రో, కరెక్ట్గా అది కూడా ఒక ఏ ఫ్యాక్టరీ అది క్రషర్. ఆ హీట్కి దగ్గర 40-45 ఉంది మేడం. కరెక్ట్ 10కి స్టార్ట్ చేసాం, 10 నుంచి అరౌండ్ ఒక 3:30 వరకు అయింది. ఆ రోజు మేము చూసిన నరకం మామూలు నరకం కాదు. అందరికీ కనిపించింది మూవీ కష్టాలు ఎలా ఉంటాయి అంటే ఫైట్ సీక్వెన్స్లో అసలు చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేసాం. లిటరలీ ఫిల్మ్ చేస్తున్నట్టు అనిపించింది. అంటే పక్కన వాళ్ళు కూడా లిటరల్లీ ఫిల్మే కదా అవుట్పుట్ వచ్చింది. అంటే మీరు ఇంకా అందులో నుంచి ఇంకా మీరు బయటకు రాలేదని అర్థమవుతుంది నాకు. సెలబ్రేషన్ టైం బ్రో. ఎగ్జాక్ట్లీ మేడం కదా, ఎస్ వచ్చింది, ఎడిటింగ్ అయిపోయింది, అవుట్పుట్ వచ్చేసింది బయటికి. అంతే. సో బయట అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ పార్ట్నర్స్ ఎవరైనా చూసినప్పుడు లైక్ ఏం చెప్పారు ఫిలిం గురించి? అంటే యాక్చువల్లీ ఎప్పుడు కూడా నేను ప్రమోట్ చేసుకోలేదు మరి. మేము సినిమా తీస్తున్నామని ముందు నుంచి స్టేటస్ కానీ ఇన్స్టా స్టోరీస్ ఏం పెట్టుకోలేదు. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఆబ్వియస్లీ ఇప్పుడు నా కొలీగ్స్, నేను ఇప్పుడు బ్యాంక్ ఎంప్లాయీ మేడం. సో నా కొలీగ్స్ ఇప్పుడు అరౌండ్ ఉంటారు మన స్టేట్ నుంచి, అందరూ కాల్ చేసేసి అరే నువ్వు సినిమా చేసావా, అసలు ఎప్పుడు చేసావు, ఇలా జాబ్ చేస్తున్నావు, అసలు సినిమా ఎలా చేస్తున్నావు, అసలు ఈ జాబ్ ఎంత ప్రెజర్ కదా, ఎలా మేనేజ్ చేస్తున్నావు అంటే అది నేను చెప్పుకోలేదు. బట్ చాలా అంటే చాలా బాగుంది. అంటే మా ఫ్యామిలీ అంటే కొంచెం ఇంట్రోవర్ట్స్ మేడం, ఎవరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయరు. బట్ ఏంటంటే తర్వాత వచ్చి చాలా బాగా చేసావు, ఒక న్యూట్రల్ వేలో ఉన్న చెప్పడం అలా జరిగింది. ఫ్రెండ్స్ అయితే చాలా షాక్ అయ్యారు మేడం. సూపర్. ఫైనల్గా అవుట్పుట్ అయితే వేరే లెవెల్ ఉంది. అండ్ ఒకసారి ప్రసాద్ ఫైనల్గా, సో అంతమందితో మనం మాట్లాడలేం కాబట్టి ఎంటైర్ టీమ్ అందరికీ కూడా ప్రసాద్ నా తరపు నుంచే కాదు, ఫిలిం మీద ప్యాషన్ ఉండి యాక్టింగ్ మీద ప్యాషన్ ఉన్న ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్కి కూడా మా మీడియా సపోర్ట్, మా సుమన్ టీవీ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. అండ్ ఎంటైర్ మీ క్రూ అండ్ టీమ్కి, ప్రొడక్షన్ టీమ్కి హార్ట్ఫుల్గా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మూవీ మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా మా సుమన్ టీవీ వ్యూవర్స్తో పాటు పలాస ఎంటైర్ ఊరు ప్రజలందరి తరపు నుంచి కూడా మీకు పర్సనల్ విషెస్ అన్నీ చెప్తున్నాము. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా బాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ కూడా ఎప్పుడు ఉండాలి మేడం, ఎందుకంటే మేము ఎంత చేసినా సరే బయటికి వెళ్ళాలంటే మీడియా వాళ్ళు మీరు లేకపోతే మేము లేము. నిజాన్ని చెప్పాలంటే ఎందులో అయినా తీయగలం. బట్ ఏంటంటే దీనికి పెద్ద పెద్ద కెమెరాలు సెటప్లే అవసరం లేదు, మనం కూడా ఒక ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం చేస్తా కదా ఇంకోళ్ళకి కూడా అనిపిస్తుంది, అరే వాళ్ళు తీశారు మనం ఇంకొక 40 minutes తీద్దాం, అందులో ఆఫ్ తీద్దాం. బట్ ఒక ట్రైల్ వేయాలి కదా, ఎవరో ఒకరు ముందుకు వచ్చి వెళ్ళి. చాలా అంటే చాలా టఫ్ జాబ్. మొబైల్లో ఇంత స్టోరేజ్ని పెట్టుకొని 1.5 minutes అంటే చాలా టఫ్ జాబ్. బట్ చేస్తున్నాం, ప్యాషన్ అనేది ఉంది, చేయాలని ఉంది, చేసేది కొంచెం బెస్ట్గా అవుట్పుట్ ఇవ్వాలి. యాక్చువల్లీ లుక్స్ మారిపోతున్నాయి, క్యాంపులు క్యాన్సిల్ చేసుకుంటున్నారు. అంటే ఈ షూట్ క్యాన్సిల్ అయితే, ఎందుకంటే ప్రతి షెడ్యూల్ దగ్గర మినిమం 5 to 10 members అవసరం వస్తారు. అందరిది డేట్ సెట్ అవ్వాలంటే చాలా కష్టం. కొంతమంది అయితే పెళ్ళిళ్ళకి వెళ్ళడం మానేశారు, ఇంట్లో వాళ్ళు తిట్టారు. కొంతమంది రకరకాల క్యాంపులు క్యాన్సిల్ చేసుకున్నారు. ఇతనైతే వాళ్ళ తాత పోయాడని చెప్పేసి ఆఫీసులో సెలవు పెట్టేసేది. ఫస్ట్ భయపడ్డారు. బట్ ఏంటంటే కొన్ని షార్ట్స్ అని, పోస్టర్స్ అని అవి చూస్తుంటే సరే మేము తెచ్చుకునే ఏదైతే ఉందో ఆ శాలరీస్ కావచ్చు, ఇదంతా మా ఇంట్లో వాళ్ళకి ఇస్తూ మా పాకెట్ మనీ, మిగతా అందరిలా ఖర్చులు చేయకుండా ఆ ఖర్చు అనేది సినిమాకి పెట్టుకుంటాం అంతే. సూపర్. కాబట్టి ఇంట్లో వాళ్ళకి మా సైడ్ నుంచి ఇబ్బంది లేదు, ఎందుకంటే మేము మొత్తం
వీక్ అంతా వర్క్ చేసుకుంటాం, వీకెండ్స్లోనే షూట్ పెడతాం. ఇంతకీ ఎంత బడ్జెట్లో ఫినిష్ అయింది? ఇప్పటికీ కూడా లెక్క తెలియదు మేడం గారు, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే ఒక షూట్కి వెళ్తే 1000 అవుతుంది, 2000 అవుతుంది, ఏమీ కాని రోజులు కూడా ఉన్నాయి. సో లెక్క పెట్టట్లేదు. ఇక్కడ మనకి సెట్ ప్రాపర్టీస్ కావాలి, నేను యాక్చువల్లీ ఇంటీరియర్ డిజైనర్ కాబట్టి ఆ సెటప్ అంతా నేను చూసుకుంటా. ఓకే ఓకే, ఇతను ఏంటంటే రైల్వే ఎంప్లాయ్ కదా, ఇతను ఏవైనా కొన్ని ప్రాపర్టీస్ ఇప్పుడు మా సినిమాలో వెపన్స్ ఉంటాయి, ఆ వెపన్స్ వాళ్ళ దగ్గర ఒకటి వీళ్ళ దగ్గర ఒకటి కొన్ని రెంట్కి తెచ్చాం, ఇలా అరేంజ్మెంట్ చేసుకున్నాం. బడ్జెట్ అనేది ఏంటంటే అది మాకే తెలీదు. బెటర్ ఇవ్వాలి, మనం ఎంతవరకు చేయగలం, మన స్థాయికి తగ్గట్టు మనం ఎంతవరకు బెస్ట్ ఇవ్వగలం, అలా చూసుకుంటూ పోయాం తప్పితే యాక్చువల్లీ లెంత్ గురించి కూడా పట్టించుకోలేదు. బట్ ఏంటంటే షార్ప్గా కట్ చేసి ఆడియన్స్కి ఏంటంటే ఒక సినిమా చూసిన ఫీలింగ్ మినిమం ఇవ్వాలి కదా. ఇప్పుడు ఇంత పెద్ద లెంత్ ఫిలింని వాళ్ళ షార్ట్ ఫిల్మ్లా ఉంటే చూడరు, ఫస్ట్ అక్కడే వాళ్ళు డిసప్పాయింట్ అయిపోతారు. సో కొంచెం ఫిల్మ్ లుక్ మనకు కావాలని చెప్పి దానికోసం ట్యుటోరియల్ నేర్చుకుంటూ, ఆ కైన్ మాస్టర్లో ఉన్న ట్యుటోరియల్ అన్నీ నేర్చుకుంటూ ప్రతిరోజు రాత్రి అంటే నేర్చుకోవడం, మ్యూజిక్స్ సెట్ చేయడానికి మాకు టైం గడిచిపోద్ది. అంటే నేను యాక్చువల్లీ 9కి వెళ్ళి మేమంతా 6కి వస్తాం, ఆ 6 నుంచి సినిమా మీద పడాలి. సో మాకు టైం అనేది అలా తెలియకుండానే ఈ 2 years అయిపోయింది. సో ఫైనలీ ప్రోడక్ట్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, ఇక రిలీజ్ ఉంది నెక్స్ట్ మంత్ అనుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మంచిగా సక్సెస్ఫుల్గా రిలీజ్ చేయండి. ఆల్వేస్ మా సపోర్ట్ ఉంటుంది. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఎంటైర్ టీమ్ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. సో చూసారు కదా, బేసిక్గా ఏంటి అంటే టాలెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రైటింగ్ తనే, డైరెక్షన్ తనే, డిఓపి తనే, మ్యూజిక్ తనే, ఎడిటింగ్ తనే, అండ్ ఫైటర్ కూడా తనే, మొత్తం అన్నీ కూడా ఒక మూవీని ఒక 40 minutes అనుకున్న కాస్త 1 hour 40 minutes చేశారు. అండ్ అది చూసిన తర్వాత ఎవరు కూడా ఐఫోన్లో తీశారు, ఐఫోన్లో ఎడిటింగ్ చేశారు అని అనిపించదు. మూవీకి తగ్గట్టు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వచ్చు, ఆ ఎడిటింగ్ కానీ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇలాంటి టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఎంకరేజ్ చేస్తే అట్లీస్ట్ కొంతమంది అయినా సరే బయటికి వస్తారు అనేదే వాళ్ళ కాన్సెప్ట్తో ఆ స్టార్టింగ్ పాయింటే ఎంతోమందికి కనెక్ట్ అనిపించింది. సో ప్రతి ఒక్క ఫ్రెండ్స్ అనేది ఎందుకు, ఆ ఫ్రెండ్స్ బాండింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందనేది కూడా మన మూవీలో అయితే కనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ మూవీని చూసి ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసి ఇలాంటి ఆర్టిస్టులందరికీ కూడా మనందరి సపోర్ట్ కూడా వాళ్ళకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా మా సుమన్ టీవీ వ్యూవర్స్ తరపు నుంచి కోరుకుంటూ ఎంటైర్ ఈ మూవీ టీం అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.